నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హితమైన మట్టి పత్రి తదితరాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వినాయక విగ్రహాలకు భారీ వృక్షాల కొమ్మలు అడ్డంకిగా మారింది. తిరుపతి నగరపాలక సంస్థ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో వెంటనే చెట్ల కొమ్మలను తొలగించండి, విద్యుత్ ప్రమాదాలను నివారించండి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. పర్యావరణ హితమైన మట్టి పత్రి తదితరాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఏజీఎస్ కళాశాల ప్రాంగణంలో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. మంగళవారం నగరంలోని ఏజీఎస్ కళాశాల ప్రాంగణంలో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమిషనర్ మౌర్య పాల్గొని చిట్టి చేతులతో చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లతో పాటు పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎంతో చక్కగా భక్తితో మట్టి విగ్రహాలు తయారు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇలాంటి పోటీలు పిల్లల్లో భక్తితో పాటు సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపకరిస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అందరూ అధికారులు సూచించిన మార్గంలో వెళ్లి నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ పోటీలో సుమారు 700 మంది విద్యార్థులు పాల్గొని చిట్టి చేతులతో మట్టి విగ్రహాలు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్చి మునికృష్ణ, ఉత్సవ కమిటీ కన్వీనర్ సామాజి శ్రీనివాసులు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నవీన్ కుమార్ రెడ్డి, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పండుగ కావచ్చు, సామూహిక నిమజ్జనం దేశంలోని బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాలకు దీపిక నిర్వహించాలని గడిచిన 2 దశాబ్దాలుగా మేము పనిచేస్తూ వస్తున్నాం. అసలు వినాయక చవితి అంటే ఏంటి, వినాయక స్వామి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఎలా పూజించాలనే విషయాల పట్ల అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇవాళ మేము పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర పేరుతోటి చిట్టి చేతులతో మట్టి గణపతి తయారీ, అంటే మీరు అందరూ ఇక్కడ చూస్తున్నారు, సుమారు 1000 మంది కంటే ఎక్కువ పిల్లలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా వచ్చి తమ చేతులతో రేపటి పండుగకు అవసరమైన బొమ్మను వాళ్ళే తయారు చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. మనకి ఇప్పుడు బొమ్మల అంగంలో దొరికేటువంటి బయట దొరికే వినాయక స్వామి రూపానికన్నా అత్యంత అందంగా తమ చేతులతో రూపుదిద్దుకునేటువంటి క్రమంలో వీళ్ళ మధ్య పోటీ నెలకొనింది. అంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీస్తూ స్వామివారిని రూపాన్ని తయారు చేయడమే కాదు, ప్రాణాన్ని కూడా ప్రతిష్ఠిస్తారేమో అనే విధంగా పిల్లలు తయారు చేసేటువంటి విషయాన్ని చూస్తే అబ్బురపరిచే విధంగా ఉంది. వీళ్ళల్లో వినాయక చవితి పండుగ పట్ల అవగాహన కల్పించడం కారణంగా రానున్నటువంటి కాలంలో పర్యావరణ హితమైన పండుగ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే తాగునీటిని మనం డబ్బులు పెట్టి కొనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి రానున్నటువంటి కాలంలో గాలిని కూడా డబ్బులు పెట్టి కొనేటువంటి ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే పిల్లల్లో పర్యావరణ బాధ్యత కూడా, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత, చెట్లు పెంచడం మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రయత్నం ఈ పార్వతీపుత్ర పర్యావరణ. ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బుజ్జి రాంప్రసాద్ ను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వంచే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బుజ్జి రాంప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యవర్గం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర్ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు బాలరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో కలిశారు. ఈ సందర్భంగా బుజ్జి రాంప్రసాద్ మాట్లాడుతూ త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, అన్ని సంఘాలను కలుపుకుపోతూ అడుగులు వేద్దామని, రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నింటినీ కలుపుతూ ఒక వేదికగా తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ సబ్సిడీ లోన్లు తిరిగి తీసుకురావాలని, లోన్లలో తీసుకునే అదనపు షేర్ మొత్తానికి కనీస వడ్డీ లేదా డివిడెంట్ లభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గాలు శ్రీనివాసరావు మాట్లాడుతూ వాహనమిత్ర గ్రూప్ ని మళ్లీ పరిశీలించాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ధూప దీప నైవేద్యాలను సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో సరిగ్గా అందడం లేదనే విషయాన్ని చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర న్యాయ విభాగ కన్వీనర్ నారాయణరావు నెల్లూరు పట్టణంలోని కాశీ విశ్వేశ్వర కర్మక్రియల భవన స్థలం పరిశీలించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గం బుచ్చి రాంప్రసాద్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వినుకొండ బ్రాహ్మణ సంఘం, తిరుపతి, కడప, నెల్లూరు, చిలకలూరిపేట, కృష్ణా జిల్లాలలో బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు మాధవరావు, రఘు మాస్టర్, దేవలపల్లి చంద్రశేఖర్, సాయిరాం, రాఘవేంద్ర తదితరులు నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ కి అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక విగ్రహ మండపాలకు ఎటువంటి రుజుము విద్యుత్ శాఖకు చెల్లించకుండా ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ నేత తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, విద్యుత్ శాఖ సీఎండీ తమ శాఖల అధికారుల సమన్వయంతో నగరంలోని భారీ వృక్షాల కొమ్మలను వెంటనే తొలగించాలని వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి వీధిలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని, ఈ సందర్భంగా నగరంలో ఉన్న పెద్ద చెట్ల కొమ్మల కారణంగా ట్రాక్టర్పై ఉన్న వినాయక విగ్రహానికి తగలడం, దానిని తప్పించేందుకు యువత ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తొలగితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. తిరుపతిలోని కృష్ణాపురం చానా, ప్రకాశం రోడ్డు, మహతి ఆడిటోరియం దాటిన తర్వాత ట్రెజరీ ఆఫీస్, మొల్ల విగ్రహం, జాతీయ టాకీస్, డిఆర్ మహల్, కొర్లగుంట లాంటి అనేక ఏరియాలలోని పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని అన్ని వీధులలోని భారీ చెట్ల కొమ్మల కారణంగా విగ్రహాల తరలింపుకు ఆటంకాలు కలిగి ట్రాక్టర్లపై వచ్చే యువకులకు విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందన్నారు. నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో 24 గంటలలో నగర వీధుల్లోని వృక్షాలను, ప్రధాన రహదారుల్లోని భారీ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించే ప్రక్రియ ప్రారంభించి ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసే భారీ విగ్రహాలు 5వ రోజు వినాయక సాగర్ కు తరలించే సందర్భంలో ఆ రూట్ మార్గాలలో ఉన్న చెట్ల కొమ్మలను సైతం తొలగించే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో కూడా అన్ని వీధులలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు యువత, స్థానిక ప్రజలంతా కూడా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో భారీ విగ్రహాలను కూడా ఈరోజు నగరంలో తీసుకొచ్చి రేపు మంగళవారం కాబట్టి బుధవారం నుంచి పూజ ప్రారంభించేదానికి ఈరోజు విగ్రహాలన్నీ కూడా నగరంలో తరలిస్తున్నారండి. బయట ప్రాంతాల నుంచి, మంగళం రోడ్ క్వార్టర్స్ నుంచి విగ్రహాలు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. దారి మధ్యలో నగరంలో గమనించినట్లయితే భారీ వృక్షాలు ఉన్నాయండి. ఆ వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మలు ఏదైతే విగ్రహాలను ట్రాక్టర్ల మీద యువకులు ఉత్సాహంగా తీసుకుని వెళ్తున్నారో ఆ కొమ్మలు ఆ విగ్రహాలకి తగులుతున్నాయని వాళ్ళంతా కూడా దాన్ని పైకెత్తే ప్రయత్నం చేస్తూ ఆ పైన ఉన్నటువంటి కరెంటు తీగలకు తగిలి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో వెంటనే 24 గంటల లోపే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే చాలా విగ్రహాలు తీసుకొచ్చేశారు, రేపు విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత వీధులలో తర్వాత 5వ రోజు వినాయక సాగర్కి తరలిస్తారు. కాబట్టి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు అన్ని వీధుల్లో కూడా దాదాపు వృక్షాలకు ఉన్నటువంటి కొమ్మల్ని నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కట్ చేయకపోతే ప్రమాదవశాత్తు అక్కడ ఆ విగ్రహాలకి తగలకుండా పిల్లలంతా కూడా ఆ కమ్ములతో ఆ కరెంటు వైర్లను పైకి లేగి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని, ఆ ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా టౌన్ క్లబ్, అదేవిధంగా ఆ ట్రెజరీ ఆఫీసు, మహతి ఆడిటోరియం ముందర, అదేవిధంగా మొల్ల విగ్రహం దాటినట్లయితే జ్యోతి థియేటరు, రామకృష్ణ థియేటరు, ఈ విధంగా పల్లె థియేటర్ సైడ్ నుంచి కానీ, లీలామహల్ ఏరియా కానీ, నగరంలో ప్రధాన వీధుల్లో కూడా చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయాయండి. ఆ కొమ్మలంతా కూడా రోడ్లలోకి వాలిపోయినాయి. ఖచ్చితంగా ట్రాక్టర్ మీద తీసుకొచ్చే భారీ విగ్రహాలకి ఆ కొమ్మలు తగులుతున్నాయి. అవి తగలకుండా వెంటనే దాన్ని కట్ చేసే ఏర్పాట్లు చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నగరపాలక సంస్థ కమిషనర్ గారిని, అదేవిధంగా విద్యుత్ శాఖ సీఎండీ గారిని నేను కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి. టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెనుక ఉన్న అధికారి ఎవరని గత 2 సంవత్సరాలుగా తిరుపతిలో చర్చించబడుతున్న టీడీఆర్ బాండ్ల స్కామ్ ఆరోపణలపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతిలో పెద్దగా ఏమీ జరగలేదు అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను. ఆయన మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువలంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను నేను. కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు. ఏదో విమర్శలు వస్తున్నాయి, సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది. జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు. ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా అని. కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావిస్తున్నా.
2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది, నేను దీని మీద మాట్లాడతాను అని కూడా. కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. వినాయక విగ్రహాల తరలింపుకు అడ్డంకిగా మారిన మహావృక్షాల కొమ్మలను తిరుపతి నగరంలో నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. నగరపాలక సంస్థ అధికారుల స్పందనకు నగర ప్రజల తరపున తిరుపతి వనసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారి దృష్టికి తీసుకువెళ్లడంతో హార్టికల్చర్ ఆఫీసర్కు వెంటనే ఆదేశాలిచ్చి నగరంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించమని ఆదేశాలు ఇవ్వడంతో రోడ్లపైకి వచ్చిన కొమ్మల తొలగింపు పనులను హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ తన సిబ్బందితో తొలగించడం శుభ పరిణామమని నవీన్ అన్నారు. నగర ప్రజల తరపున నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యకి హార్టికల్చర్ ఆఫీసర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో భారీ వినాయక విగ్రహాలని నిన్న తరలించడం జరిగింది. వీధుల్లో అది ఏదైతే విగ్రహాలు తయారు చేస్తారో అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా యువకులు కేరింతలు పెడుతూ ఆ స్వామి విగ్రహాల్ని తరలిస్తుండడంతో రోడ్ల మార్గంలో ఉండే మహావృక్షాలు ఏదైతే ఉన్నాయో వాటి కొమ్మలు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అది విగ్రహాలకి తగులుతాయని చెప్పి కట్టి కమ్మి ద్వారా ఆ కరెంటు తీగల పైకి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్లో ఊరేగింపుగా వెళ్తూ కరెంటు తీగలు తగిలి 5 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాంటివి తిరుపతిలో జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని తిరుపతి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు చిన్న వీధుల్లో కూడా ఎక్కడైనా భారీ వృక్షాలు కొమ్మలు పెరిగిపోయి రోడ్లపైకి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని చెప్పని నగరపాలక సంస్థ కమిషనర్ గారికి నేరుగా చెప్పడము, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎస్పీ గారికి, విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ తెలియజేయడంతో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గారి ఆదేశాలతో మున్సిపల్ హార్టికల్చరిస్ట్ హరికృష్ణారెడ్డి గారు వెంటనే స్పందించి నగరంలో ఉన్నటువంటి వృక్షాల కొమ్మల్ని తొలగించేందుకు తమ సిబ్బంది ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కొమ్మలు కూడా తొలగించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరపున కమిషనర్ మౌర్య గారికి, హార్టికల్చర్ అధికారి గారికి ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 5వ తేదీ భారీ విగ్రహాలు వినాయక సాగర్కి తరలిస్తారు కాబట్టి ఆ మార్గంలో కూడా ఏదైనా కొమ్మలు పెద్దగా ఉంటే రోడ్లపైకి వచ్చింటే ఆ విగ్రహాలకి తగలకుండా తగు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేస్తున్నానండి. పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోగ్రి నినాదాన్ని ప్రధానంగా ఎత్తిచూపుతూ మట్టి విగ్రహాలతో గణేష్ పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో ఏకవిశంతి పత్రులతో గణనాథునికి పూజలు చేశారు. ప్రత్యేకంగా వివిధ పత్రులను సేకరించి
వాటి వైద్య విలువలు, ఔషధ గుణాల వివరణతో ప్రదర్శన ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సాంప్రదాయం ప్రకారం నిర్వహించిన లడ్డూ వేలంలో గణేష్ లడ్డు 1500కు వేలం వెళ్లింది. ఎర్న్ వైల్ లర్న్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ పత్రులను సేకరించి కళాశాల సిబ్బంది మరియు సహ విద్యార్థులకు విక్రయించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆచరణాత్మక జ్ఞానాన్ని పెంపొందించడమే కాక పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించింది. ఈ ఉత్సవాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి బాలరాజు, వైస్ ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య, వృక్షశాస్త్ర విభాగపు అధ్యాపకులు డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ పద్మావతి మరియు డాక్టర్ సుజన, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ హితమైన మట్టి, పత్రి తదితరాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వినాయక విగ్రహాలకు భారీ వృక్షాల కొమ్మలు అడ్డంకిగా మారింది. తిరుపతి నగరపాలక సంస్థ విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో వెంటనే చెట్ల కొమ్మలను తొలగించండి. విద్యుత్ ప్రమాదాలను నివారించండి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.